ఇది నెక్స్ట్ వీడియో. ఇది డయాగ్రామ్ 3. ఇక్కడ మనకి డ్రా 3 వ్యూస్ ఆఫ్ ద బ్లాక్ షోన్ పిక్టోగ్రాఫికలీ ఇన్ ఫిగర్ అకార్డింగ్ టు ఫస్ట్ యాంగిల్ ప్రొజెక్షన్. అంటే ఫస్ట్ యాంగిల్ ప్రకారం గీయమంటున్నాడు. ఫస్ట్ యాంగిల్లో మనకి ఫ్రంట్ వ్యూ పైన ఉంటుంది, టాప్ వ్యూ కింద ఉంటుంది. సో ఫ్రంట్ వ్యూ పైన, టాప్ వ్యూ కింద, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వ్యూ, ఇక్కడ రైట్ సైడ్ వ్యూ. దాని ప్రకారం దీనికి ఇద్దాం. ఇక్కడ మనకి ఎక్కడ యారో మార్క్ ఇవ్వలేదు. సో ఆడి యారో మార్క్ ఇవ్వకపోతే మనకి కన్వీనియంట్గా గీయడానికి ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్లో మనం యారో మార్క్ పెట్టుకోవచ్చు. అది ఇలా అన్నా పెట్టుకోవచ్చు, ఇలా అన్నా పెట్టుకోవచ్చు. బట్ మ్యాక్సిమం కేసెస్లో ఈ ఫ్రంట్నే తీసుకోవాలి మనం. ఒకవేళ ఆడి యారో మార్క్ ఇవ్వకపోతే ఇంకెక్కడి నుంచే చూస్తున్నట్టు లెక్క. సో నాకు ఇక్కడ నుంచి చూస్తున్నా, అప్పుడు నాకు ఏమేం కనబడుతున్నాయి? ఇది కనబడుతుంది, ఈ యూ షేప్, ఇది కనబడుతుంది, ఇది కనబడుతుంది, అండ్ ఇది కనబడుతున్నాయి, అండ్ ఇది సేమ్ ఇలాగే ఇక్కడ కూడా ఉంటుంది కదా, నాకు ఇలా కనబడుతున్నాయి. సో ఫస్ట్ నాకు ఏమేమి కనబడుతున్నాయో నేను రఫ్గా గీస్తున్నా. ఫస్ట్ ఇలా ఒక యూ, ఇలా ఒకటి, నెక్స్ట్ ఇలా ఒకటి, ఇలా ఒకటి, అండ్ ఇది, ఇలా కనబడుతున్నాయి. అండ్ ఈ యూకి ఇదంతా యూఏ కదా, ఇది ఎలా ఉందో ఇదంతా కూడా యూఏ, యూ షేపే ఇలా వెళ్ళింది. సో ఇది యూకి అటాచ్ అయ్యి ఉంది ఇలాగా. సో అది ఇలా. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ ఎలా గీయాలి? పైనుంచి చూస్తున్నా. నేను పైనుంచి చూస్తున్నప్పుడు నాకు ఏమేమి కనబడుతున్నాయి? ఇది ఎప్పుడు కూడా ఇది మనకి ఒక వ్యూలోనే కనపడుతుంది. ఇది ఫ్రంట్ వ్యూ చూసినప్పుడు ఈ రౌండ్ కనపడుతుంది. పైనుంచి చూసినప్పుడు ఇది ఇలా ఉంది కదా, ఇది ఈ షేప్ ఇలా ఉంది కదా, ఇది పైనుంచి చూసినప్పుడు మనకి ఒక రెక్టాంగిల్ కింద మనకి కనపడుతుంది. అంతేగాని ఇలా కర్వ్ ఉన్నట్టు పైనుంచి చూసినప్పుడు మనకి ఎప్పుడూ కనపడదు. ఓకే, నాకు ఈ లోపల ఉన్న ఈ యూ షేప్ కనబడుతుంది, ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది, అండ్ ఇది ఇందులో సమ్ పార్ట్, ఈ పార్ట్ కనబడుతుంది, అక్కడ ఆ పార్ట్ కనబడుతుంది. ఓకే, నాకు ఏమేమి కనబడుతున్నాయో మనం గీసుకుంటూ వద్దాం. మనం ఫ్రంట్ ఇలా అనుకున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ నుంచి గీసుకుంటూ వద్దాం. ఫస్ట్ బ్యాక్ సైడ్ ఇలా ఒక లైన్ ఉంది కదా, ఆ లైన్తో స్టార్ట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇదంతా ఒక స్క్వేర్. ఫస్ట్ ఆ స్క్వేర్ గీసేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఇది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్స్టెండ్ అయ్యి ఉంది ఈ బార్. సో ఆ బార్ గీసుకుందాం. అంతే కదా, టాప్ నుంచి చూస్తున్నప్పుడు ఇదంతా ఒక పెద్ద రెక్టాంగిల్ కింద కనపడుతుంది అక్కడ నుంచి ఇక్కడికి. మళ్ళీ దీని లెంత్ ఏంటి? ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఉంది కాబట్టి మనం పైనుంచి చూసినప్పుడు ఇలా కనబడుతుంది. ఇటు కూడా సేమ్ అలాంటి బారే. ఈ మధ్యలో ఉన్న షేప్ ఏమో యూ షేప్. ఈ యూ షేప్ మనకు పైనుంచి చూసినప్పుడు జస్ట్ ఇలా రెక్టాంగిల్ కింద కనబడుతుంది. ఇక్కడ సమ్ పార్ట్ దగ్గర, అంటే ఈ ఓవరాల్ లెంత్లో ఎక్కడో దుక్కున ఇది ఉంది. ఇది పైనుంచి చూసినప్పుడు ఎలా కనపడుతుంది? చిన్న స్క్వేర్లా కనబడుతుంది మనకి పైనుంచి చూస్తున్నప్పుడు. సో ఒక స్క్వేర్. ఇది టాప్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ. ఇటు సైడ్ నుంచి చూస్తున్నా. ఇప్పుడు నాకు సైడ్ వ్యూ కావాలి. సైడ్ వ్యూ ఎలాగా? నేను ఎలా చూస్తున్నా సైడ్ నుంచి. సో నాకు ఏమేమి కనబడుతున్నాయి? ఇది, ఇది, అండ్ ఇది, ఇది. అవునా? సో వీటిని గీద్దాం. మనం ఎప్పుడు ఇటు సైడ్ నుంచి ఫ్రంట్ వ్యూ కాబట్టి ఎప్పుడు అటు సైడ్ నుంచి గీసుకుంటూ రావాలి. సో ఇది మనం ఇటు సైడ్ నుంచి చూస్తున్నాం కాబట్టి ఇక్కడ గీయాలి. సో ఫస్ట్ ఈ యూ షేప్ అవన్నీ మనం పెద్దగా పట్టించుకోకూడదు, ఎందుకంటే ఈ యూ షేప్ అనేది మనకి ఎలా చూసినప్పుడు ఒక రెక్టాంగిల్ కింద కనపడుతుంది. సో ఫస్ట్ ఒక లైన్, ఇది ఈ షేప్ ఉంది కదా, ఈ షేప్ గీస్తున్నా. ఫస్ట్ గీసాను. తర్వాత ఈ షేప్ గీసాను. నెక్స్ట్ ఇది సెంటర్లో యూ ఇలా వెళ్తుంది కదా, ఇలా వెళ్తుంది. అంటే దీని సైడ్ వ్యూ నేను గీస్తున్నాను. చూడండి ఇలా ఉంది. సైడ్కి గీస్తున్నా, కొంచెం 3Dలో గీస్తున్నా. సంథింగ్ ఇదంతా ఇలా ఉంది కదా, ఇలా ఉన్నదంతా మనం ఇలా చూస్తున్నప్పుడు ఏమవుతుంది? ఇది కొంచెం క్రాస్గా ఇలా కనబడుతుంది మనకి ఇలా. కానీ మనం ఇలా చూసినప్పుడు ఎలా కనబడుతుంది? ఇది జస్ట్
ఒక స్క్వేర్లో మాత్రమే కనబడుతుంది. సో ఒక స్క్వేర్. బట్ సెంటర్లోంచి ఏముంది, ఇది ఉంది. సో ఇక్కడ నుంచి ఇలా, ఇది సైడ్ వ్యూ, ఇది ఫ్రంట్ వ్యూ, ఇది టాప్ వ్యూ, ఇది సైడ్ వ్యూ. ఓకే, దీని డైమెన్షన్స్ అన్నీ చూద్దాం ఇప్పుడు ఒకటి. ఓకే, ఫస్ట్ నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎంతో కావాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి లెంత్ ఎలా తెలుస్తుంది? ఫస్ట్ నేను ఏం చూస్తున్నాను, ఫ్రంట్ వ్యూ. సో ఫ్రంట్ వ్యూని ఫస్ట్ ఇక్కడ డార్క్ చేసుకోండి, అప్పుడు మనకి కొంచెం ఈజీగా అర్థమవుతుంది మనం ఏం చూస్తున్నామని. సో ఇది ఫ్రంట్ వ్యూ. సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 80. సో ఇది 80. ఇది ఎంత, ఇది 10. సో 10. మళ్ళీ ఇదెంత, ఇక్కడ నుంచి ఇక్కడికి 10. సో ఇది కూడా 10. నెక్స్ట్ ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి ఎంత, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి 35. సో ఇక్కడ నుంచి 35 గీసాను. సో ఇది 35 అంటే ఇది కూడా 35. ఓకే, అది ప్రాబ్లం లేదు. నెక్స్ట్ ఈ హైట్ ఎంత, టోటల్ హైట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత చూడండి, ఇక్కడ ఇచ్చాడు 40 అని. ఇక్కడ నుంచి ఇక్కడికి 40. సో ఇది 40. నెక్స్ట్ దీని రేడియస్ ఎంత, దీని రేడియస్ అండ్ ఇది దీని లెంత్ ఎంత అంటే ఇక్కడ ఇచ్చాడు 8 అని ఇచ్చాడు. 8, ఇదిగో 8. సో ఇది 8, ఇదంతా 8. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఈ పాయింట్ దగ్గర నుంచి ఈ పాయింట్కి, అంటే దీని రేడియస్ ఎంత, R15 అన్నాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 15. సో మనం సర్క్యులర్తో ఇక్కడ నుంచి 15 పెట్టుకుని లోపలిది వస్తుంది. మనకు బయటకు రావాలంటే 15 + 8 రేడియస్ తీసుకొని బయటకు కొట్టాలి. 15 + 8 అంటే 23. సో ఈ పాయింట్ దగ్గర నుంచి 23 తీసుకుంటే అవుటర్ది వస్తుంది, ఈ పాయింట్ దగ్గర నుంచి 15 తీసుకుంటే ఇన్నర్ది వస్తుంది. ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ చూద్దాం. టాప్ వ్యూలో ఈ హైట్ ఇక్కడ నుంచి, అదే ఈ విడ్త్ 80. ఓకే, ఈ హైట్ చూద్దాం. మనం టాప్ నుంచి చూసినప్పుడు ఏం కనబడుతుంది, ఇదంతా, ఇది కొంచెం పార్ట్, ఇది కొంచెం, ఇది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, ఇది 80. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడికి 56. ఇది ఇక్కడ ఇచ్చాడు 56. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి ఎంతో మనకి ఇవ్వాల, ఇందులో మనం క్యాల్కులేట్ చేసుకోవాలి. ఎలాగా, ఈ పైన చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ 15 + 8 23, రైట్, 23లోంచి ఈ 35 మైనస్ చేసేస్తే ఈ ఎడ్జ్ ఎంత దూరంలో ఉందో వస్తుందా లేదా? ఈ ఎడ్జ్ అంటే ఏంటి, ఇదే కదా, ఈ ఎడ్జే కదా, ఇది అవునా, ఇదే ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఉంది అవునా. సో దీనిది ఎంత కావాలి మనకి, 8, సారీ, ఇక్కడ నుంచి ఈ ఎడ్జ్కి మనకు కావాలి డిస్టెన్స్, అంటే ఈ డిస్టెన్స్ తెలియడం కోసం. ఈ డిస్టెన్స్ ఎలా తెలుస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమో 15, ఈ 15 ఇక్కడ నుంచి ఇక్కడికి 8, 15 + 8 23 మైనస్ 35 ఎంత, 13. ఓకే, సారీ 13 కాదు, ఈ 35 అన్నది ఇక్కడ నుంచి ఉంది, ఈ 10 తీసేసి ఉంది, రైట్. సో ఎలా చేద్దామంటే మనం సెంటర్ నుంచే తీసుకుందాం. దీన్ని సెంటర్ తీసుకుని డైరెక్ట్ దీన్ని ఎక్స్టెండ్ చేసుకుంటే, కిందకి ఎక్స్టెండ్ చేసుకుంటే అవే కదా మనకి ఇక్కడ మనకి డైమెన్షన్స్. సో మనం ఇంకా ఇలా అంటే క్యాల్కులేట్ చేయకుండా ఇలా చేద్దాం. సో జస్ట్ ఈ రెండింటిని ఇలా చేస్తే, అంటే నేను కొంచెం పక్కకు గీసాను, ఇవి రెండు ఇక్కడికి వస్తాయి. అంటే ఇది ఎక్కడ గీయాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 24, ఇక్కడ ఇచ్చాడు 24. సో ఇక్కడ నుంచి ఇక్కడ 24 పెట్టుకుంటే ఇది వచ్చేస్తుంది. ఇది ఎంత డిస్టెన్స్, 8 ఇక్కడ ఉంది. సో 8 పెట్టుకుంటే ఇది వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి 8. సో సేమ్ ఇక్కడలాగే 24, 8. సో టాప్ వ్యూ ఫ్రంట్ వ్యూ రెండు మనకి ఇలా వస్తాయి. సైడ్ వ్యూ సంగతికి వద్దాం. దీని హైట్ ఒకటే, ఇది ఎంత, ఇది కూడా అంతే సేమ్.
సో ఇది మధ్యలో ఉంది అవునా, ఇదేంటి సైడ్, ఇది సంథింగ్ దిస్ వన్. సో ఇది కావాలి, ఇది ఎంత దూరంలో ఉంది అన్నది మనకు తెలియాలి. అక్కడ నుంచి ఇక్కడ ఇచ్చారు చూడండి 24 అని, ఇక్కడ నుంచి ఇక్కడికి 24. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 24. సేమ్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా 24 ఉంటుంది. ఈ మధ్యలో 8, అంతే సరిపోయింది. మనకు కావాల్సిన డైమెన్షన్స్ అన్నీ ఉన్నాయి. ఇది మీకు అర్థమైంది కదా. అంటే మనం సైడ్ నుంచి చూస్తున్నాం, అంటే ఇది ఇది ఇది. సో దీనికి ఇక్కడ నుంచి ఇక్కడికి 24 అని ఇచ్చాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడ 24 వచ్చాం. దీని విడ్త్ 8, దీని విడ్త్ 8, ఇటు సైడ్ కూడా 24. సో ఇలా ఈ డైమెన్షన్స్తో ఇప్పుడు మనం గీయాలి. గీద్దాం. మనకి మెయిన్ డయాగ్రామ్తో సంబంధం లేకుండా ఈ మినియేచర్ డయాగ్రామ్ని చూసి ఇక్కడ మనం గీసేయచ్చు. సో ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్, తర్వాత 80 mm ఒక లైన్ కొట్టాలి ఫ్రంట్ వ్యూ కోసం. గీసాను. నెక్స్ట్ ఇదెంత హైట్, 10 mm. సో 10. ఫస్ట్ రఫ్గా స్లోగా గీద్దాం. నేను లైట్గా ఎందుకు గీసానంటే ఇంకా మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడికి 35. సో 35 పెట్టుకుందాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 10, ఎందుకంటే ఇది 10 కాబట్టి. ఓకే, ఓకే దీన్ని ఇలా ఉంచుదాం ఫస్ట్. అండ్ టోటల్ హైట్ ఎంత, టోటల్ హైట్ 40. సో టోటల్ హైట్ 40 కదా. సో ఇక్కడ నుంచి 40 తీసుకుందాం. సో నేను ఒక బాక్స్లా తీసుకుంటున్నాను కన్స్ట్రక్షన్. ఓకే, నేను ఇది చాలా లైట్గా గీసాను ఈ అవుటర్ బాక్స్. సో ఇక్కడ నుంచి 15, ఇక్కడ నుంచి 8. మనకి ఇది సెంటర్ కావాలి. ఈ సెంటర్ ఎలా తెలియాలి ఇప్పుడు, ఇది డయాగ్రామ్ చూద్దాం. సో ఇది మనకి ఈ సెంటర్ కావాలి. ఈ సెంటర్ అంటే ఏంటి, ఈ మధ్యలో ఉంది కదా ఇది, దీని యొక్క సెంటర్ నుంచే కదా ఇది కూడా వెళ్తుంది. సో దీన్ని సగం చేద్దాం. ఎలాగా, ఇది 10 mm కాబట్టి దీని హాఫ్ 5 mm. సో 5. ఇప్పుడు దీని యాక్సెస్ లైన్ వచ్చింది మనకి, దీని యాక్సెస్ లైన్ వచ్చింది. ఇప్పుడు మనం ఇది గీయొచ్చు ఈజీగా. ఎలాగా, సర్క్యులర్ తీసుకుని ఫస్ట్ అవుటర్ది కావాలి కాబట్టి 15 + 8 23. సో 23తో ఫస్ట్ అవుటర్ది కొడదాం. 23తో అవుటర్ది కొడదాం. ఓకే, అవుటర్ది కొట్టేసా. నెక్స్ట్ ఇన్నర్ సర్కిల్, ఇన్నర్ సెమీ సర్కిల్ ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడికి 15 రేడియస్. సో 15తో మళ్ళీ పెట్టుకుని కొడదాం. సో 15 తీసుకున్నాను. ఓకే, మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు ఏం చేసిన డార్క్ చేసుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇది కలపాలి డయాగ్రామ్ ప్రకారం. చూడండి,
సో ఇది ఓకే, ఇది ఫ్రంట్ వ్యూ. ఇప్పుడు టాప్ వ్యూ గీద్దాం. సేమ్ ఈ లైన్స్ అన్నిటిని కిందకి ఎక్స్టెండ్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఈ హైట్ ఎంత? 56. సో ఇక్కడ నుంచి 56. ఓకే, నెక్స్ట్ ఇది మధ్యలో ఇక్కడ ఇటు సైడ్ లైన్స్ వస్తాయి కదా, మనకు పైనుంచి ఈ లైన్ కనబడుతుంది. సో పైన ఇక్కడ నుంచి మనం ఎడ తీసుకున్నాం, మళ్ళీ ఇక్కడ ఈ ఎడ్జ్ దగ్గర నుంచి తీసుకున్నాం. ఓకే, ఇది వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ నుంచి తీసుకున్నాం, ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇది ఎలా కనబడుతుంది? ఇక్కడ నుంచి 24 mm దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి 24. నెక్స్ట్ ఇది దీని యొక్క విడ్త్ 8 mm. సో 8 mmతో ఇక్కడ నుంచి ఇక్కడికి 8 mm పెట్టుకుని చూసుకుని ఇక్కడ ఎంతో ఇక్కడ అంతే. సో మనకి ఫ్రంట్ వ్యూ, టాప్ వ్యూ అయిపోయాయి. నెక్స్ట్ సైడ్ వ్యూ. సైడ్ వ్యూ గీయాలంటే ఫస్ట్ ఈ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుందాం. ఈ లైన్స్ని ఎక్స్టెండ్ చేసుకుందాం ఇలాగా. ఓకే, నెక్స్ట్ ఈ బాక్స్ కావాలి మనకి, ఈ బాక్స్. సో ఫస్ట్ ఇలా కొడదాం. ఓకే ఓకే, ఇది అండ్ మనకి ఈ హైట్ ఎంతో ఈ హైట్ కూడా అంతే. ఇప్పుడు టాప్ వ్యూ నుంచి మనం ఎలా గీసుకోవచ్చు అంటే ఇక్కడ 45 degrees పెట్టుకుని దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుని అలాగన్నా గీయచ్చు. సో అది ఒకవేళ అది కరెక్ట్గా వస్తే హ్యాపీ, కరెక్ట్గా రాకపోతే ఫస్ట్ ఇలా గీసేసి ఆ లైన్స్ని కలిపండి, అప్పుడు అడిగి మ్యాక్సిమం డౌట్ రాదు. ఓకే, నెక్స్ట్ ఈ హైట్ ఎంత? 56. సో ఇది కూడా 56 అవుతుంది. సో దీని విడ్త్ ఎంతో ఇటు సైడ్ విడ్త్ అంతే అవుతుంది, 56 పెట్టేసాం. ఓకే, మధ్యలో ఇది కావాలి. ఇది ఎలా ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడ 24, ఇక్కడ నుంచి ఇక్కడ 24, మధ్యలో 8. సో ఇక్కడ నుంచి 24 తీసుకుందాం. 24 ఇక్కడ నుంచి 8 అంతే. సో ఇలా లైన్స్. ఎప్పుడు కూడా డ్రాయింగ్ ఎగ్జామ్లో క్వశ్చన్ నెంబర్ మస్ట్ అండ్ షుడ్గా వేయాలి. ఆ క్వశ్చన్ నెంబర్ వేయకపోతే మాత్రం మార్క్స్ అసలు ఇవ్వడం. సో ఇది మనకు డ్రాయింగ్. దీనికి డైమెన్షన్స్ అన్నీ ఇవ్వాలి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది రేడియస్ కదా, ఆర్ 15, ఇక్కడ నుంచి ఇక్కడికి 8, ఇక్కడ నుంచి ఇక్కడికి 10, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి. సో అది కింద ఇద్దాం, అది 35. నేను చేతితో డ్రా చేస్తున్నాను, మీరు మాత్రం స్కేల్ యూజ్ చేయాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి 10. ఈ మినియేచర్లో ఏమైతే మనం పెట్టామో అవన్నీ కూడా ఇందులో కాపీ చేద్దాం. ఇది 40. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 40. నెక్స్ట్ 15, 8, 35, 10, 80. మరి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత మనకి తెలియాలి కదా, కావాలంటే అది టాప్ ఇలా పెట్టుకుని, అంటే ఫ్రంట్ వ్యూని ఇక్కడ చెరిపేసి కొంచెం పైన రాసుకుందాం. ఇక్కడ నుంచి ఇక్కడికి కదా
సో ఇది 80. ఇది ఫ్రంట్ వ్యూ. క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. ఓకే, 80 అంతా పెట్టేసాం. ఇప్పుడు ఇది కూడా పెడదాం. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 56 అంతే కదా, 56. సో 56. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత, 24. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 24. అండ్ ఇదెంత, దీని విడ్త్ 8. సో ఇక్కడ 8. ఒకవేళ డైమెన్షన్స్కి ఇక్కడ ఏరో మార్క్స్ పెట్టేంత స్పేస్ లేకపోతే బయట ఇలా ఏరో మార్క్స్ పెట్టి రాయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది, దీనికి ఇక్కడ ఏరో మార్క్స్ పెట్టేంత స్పేస్ లేదు. సో అప్పుడు ఏం చేయాలి, ఇలా కొట్టి ఇక్కడ 8 అని రాయొచ్చు, అలా రాయొచ్చు. ఓకే, సేమ్ ఇప్పుడు నేను రాసినట్టు. నెక్స్ట్ ఇంకా దీని డైమెన్షన్స్ ఉన్నాయి. దీని ఎంత, ఇక్కడ నుంచి ఇక్కడ 24, 8, 24. సో అది పైన రాసేద్దాం. (24, 8, 24). ఇది సైడ్ వ్యూ. This is the required views.